జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీకు తప్పు అనిపించేది ప్రతీది తప్పు కాకపోవచ్చు, అలాగే ఒప్పు అనిపించేది ప్రతీది ఒప్పు కాకపోవచ్చు. అది కేవలం నువ్వు చూసే విధానం పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 9, 2025, మంగళవారం. తిథి పంచమి, మధ్యాహ్నం 2:28 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 2:22 వరకు, తదుపరి మక. యోగము ఐంద్రము, మధ్యాహ్నం 2:33 వరకు, తదుపరి వైద్రుతి. కరణం తైతుల, మధ్యాహ్నం 2:28 వరకు, తదుపరి గరజి. రాత్రి 2 గంటల వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:25, సూర్యాస్తమయం సాయంత్రం 5:35. చంద్రోదయం రాత్రి 10:13, చంద్రాస్తమయం రాత్రి 10:30. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:47 నుండి 4:11 వరకు. యమగండం ఉదయం 9:12 నుండి 10:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:23 వరకు. తిరిగి రాత్రి 10:43 నుండి 11:34 వరకు. వర్జము మధ్యాహ్నం 3:24 నుండి 4:58 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12:48 నుండి 2:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:33 వరకు. శుభ గడియలు ఉదయం 6:25 నుండి 8:20 వరకు. డిసెంబర్ 9 మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక. ఇవి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 2:22 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 2:22 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 2:22 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్యా, తులాం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. 1946 సంవత్సరంలో భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది. 1961 సంవత్సరంలో పోర్చుగీసు వారి నుండి గోవా విముక్తి చెంది భారత్లో విలీనమైంది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 9 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి వివేకంతో నడుచుకోవాలి. కుంభరాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. కన్యా రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మేలు చేస్తుంది. తులారాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమవుతాయి. వృశ్చిక రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కుంభరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. మీన రాశి అనుకున్నది సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.